యేసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ మీ జీవితంలో దేవుడు అనేక కార్యాలు జరిగించాలని మనసారా కోరుకుంటూ, మరి ఈరోజు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా అండి? దేవుడు మీ ముందుగా నడుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, చాలా మంది భయపడతా ఉంటాం కదండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడే వాగ్దానం ఏంటంటే దేవుడు మీకు ముందుగా నడుస్తున్నాడు. చూడండి, యెషయా మరి 45వ అధ్యాయం 2వ వచనం దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజు ఏమని, నేను నీకు ముందుగా మొదటగా నున్న స్థలములను సరళము చేసేదను. హల్లెలూయా. నిజంగా దేవుడు ఈరోజు ఏం చేస్తున్నట్ట అండి? మీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ వంకరమైన మార్గాలు ఉండొచ్చు కదండి. మీరు చేసే పనులలో మరి సరళంగా లేదు కావచ్చు, బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, లేకపోతే ఏ విధంగా అయినా కావచ్చు అండి. కానీ మీకు ముందుగా ఎవరు నడుస్తున్నారంట అండి? దేవుడే సరి అయిన మార్గంలో మిమ్మల్ని నడిపించబోతుండు. మీ ముందు ఎన్నో మార్గాలు సరిలేవు కావచ్చు కదండి. ముళ్ళ పొదలు ఉండొచ్చు, లేకపోతే రాళ్లతో, రప్పలతో, గచ్చు పొదలతో కదండి, మరి గుంతలు, లోయలతో ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? మీ మార్గాలు నేను సరి చేయబోతున్నాను. హల్లెలూయా. నిజంగా దేవుడే ఈరోజు మీకు మంచి వాగ్దానం ఇస్తుందండి. మీ మార్గాలను దేవుడు సరి చేయబోతున్నట్టు. అంటే నువ్వు ఎదుర్కోపోయే అడ్డంకులు కదండి, ఏవైతే అడ్డంకులు పెద్దగా ఉన్నాయేమో కదండి, అవే మీరు వెళ్ళలేని మార్గంలో అడ్డులు పడుతూ ఉన్నాయేమో, చిక్కుముళ్ళు ఉన్నాయేమో, మీరు నడిచే మార్గం సరిలేదేమో, లేకపోతే మీరు వెళ్ళాలంటే అయ్యో నేను ఎలా వెళ్ళాలి, ఈ మార్గం సరిలేదు, వంకర మార్గాలు ఉన్నాయి, లేకపోతే అన్ని చిక్కులతో ఉన్నాయి, అన్ని అడ్డంకులు ఉన్నాయి, లేకపోతే ఇవి సరిలేవు, నేను ఎలా వెళ్ళాలి అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే దేవుడు నీకు ముందుగా నడవడమే కాకుండా దేవుడిని ప్రతిదీ సరళం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీ స్థలాన్ని సారం చేయబోతున్నాడండి. మార్గాలు తెరవబోతున్నాడు. మంచి చూడండి, నీ హృదయానికి తాకే విధంగా, నీ హృదయాన్ని మార్చే విధంగా, నీ జీవితంలో మార్చే విధంగా నీకున్న ప్రతి దాంట్లో దేవుడు ఏం చేయబోతున్నాడండి? ముందుగా నడిచి, నీకు ఒకవేళ శత్రువులు ఉండొచ్చు కదండి ఆ మార్గంలో, ఆ శత్రువులను కూడా దేవుడి నాశనం చేసి నీకు చక్కైన మార్గం దేవుడు చూపించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి దేవుడే మీకు ముందుగా నడవబోతున్నాడు. కాబట్టి ఈ విషయంలో మీరు చింతించొద్దు, భయపడొద్దని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. నిజముగా ఈరోజు నువ్వు భయపడుతున్నావా? అయితే ఎన్నటికీ దేవుడు నిన్ను విడువడు ఎడబాయడంట అండి. నేనే నీకు ముందుగా పోవచ్చు, మీకు సరళము చేయబోతున్నా, విశాలమైన స్థలం ఇవ్వబోతున్నా అండి. ఈరోజు మీ జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు జరిగించబోతుండు, ఆశ్చర్యం చేయబోతుండు. కాబట్టి ఈ విషయంలో చింతించకండి, భయపడకండి. దేవుడే ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది ఈరోజు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం వింటూ నిజంగా యేసయ్యా ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడాలి యేసు ప్రభా, నిజంగా అనేక చిక్కుముళ్ళతో నేనున్నాను, అనేక ఇరుకులతో ఉన్నాను, అనేక ఇబ్బందులతో ఉన్నాను యేసు ప్రభా, అనేక ఆటంకాలతో ఉన్నాను, కానీ నన్ను లేవనెత్తేవాడు నువ్వే, నా మార్గాలు సరిచేయువాడు నువ్వే, నన్ను దీవించేవాడివి నువ్వే, నన్ను ఆశీర్వదించేవాడివి నువ్వే అని నిజంగా నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే దేవుడు ఈ ఉదయకాల సమయం నీ పట్ల గొప్ప అద్భుతం చేయబోతుండు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో, ఈరోజు దేని విషయంలో నువ్వు చింతిస్తున్నావో, దేని విషయంలో నువ్వు బాధపడుతున్నావో, నీకు ముందుగా దేవుడు వెళ్ళి నీ కార్యాన్ని సఫలం చేయబోతుందండి. నువ్వు ఏ పని అయితే చేయబోతున్నావు, పనిలో దేవుడు సక్సెస్ ఇవ్వబోతుండు. గొప్ప విజయాన్ని ఇవ్వడమే కాకుండా నీ బహుబలముగా దేవుడు ఆశీర్వదించబోతుండు. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసు ప్రభువా, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించండి. ప్రతి ఆటంకాలు తొలగించండి యేసు ప్రభువా. ఎంతమంది ఈ రోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి, ఆశీర్వించండి. నేను గర్భఫలం దయచేయండి యేసయ్యా. మార్గాలు తెరవబడును గాక. నేను భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి యేసయ్యా. వారి బంధకాలు తొలగిపోవాలి యేసయ్యా. నేను ప్రతి కుటుంబాన్ని దర్శించండి, దీవించండి, ఆశీర్వించి, పోషించి, సంరక్షించండి యేసయ్యా. ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేనేసయ్యా. నువ్వే సహాయము చేసి అద్భుతాన్ని, ఆశ్చర్యమేలు జరిగించండి. ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోవాలి, ప్రయాణంలో తోడుగా ఉండండి యేసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబం గొప్ప బలము నాయనా దయచేయండి యేసు ప్రభా. రాకపోకలు అన్నింటిలో మీరు తోడుగా ఉండండి యేసయ్యా. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి యేసయ్యా, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసు ప్రభా. ఈ రోజు ఎంతమంది గర్భఫలం లేక బాధలు, వారి గర్భాన్ని తెరవండి, గర్భంలో ప్రతి లోపాలని సరిచేయండి యేసయ్యా. భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి
నడిపించండి యేసయ్య. వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలుగును గాక యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసయ్య. ఎవరు ఏ విషయంలో దేవ బాధపడుతున్నారో ప్రతి విషయంలో కార్యం జరిగించండి. ప్రమోషన్స్, జాబ్ విషయంలో నైనా, మ్యారేజ్ విషయంలో, లైఫ్ సెటిల్ విషయంలో, ప్రతి విషయంలో మీ కార్యం జరిగించండి యేసయ్య. ప్రతి ఆటంకాలు తొలగించి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని కలిగచేసి ప్రతి వారి అవసరాలు తీర్చి నాయన మీరే కార్యాలు జరిగించండి. బిజినెస్ లో రాకపోకలు అన్నిట్లో మీరు తోడుగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.